అన్నదమ్ముల పొగడ్తలు విని చెల్లి నవ్వింది. అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. అదే చాలు అనుకుంది. కాని కథ అక్కడ ముగియలేదు. మరుసటి ఉదయం 7 అన్నదమ్ములు వేటకు అడవికి వెళ్లినప్పుడు చెల్లి చేసిన ఆకుకూరల రుచి గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆకుకూరలు అంత రుచిగా ఉండటానికి చెల్లి ఏమి కలిపిందో ఈ రోజు ఆమెను తప్పకుండా అడగాలని వారందరూ నిర్ణయించుకున్నారు. సాయంత్రం 7 అన్నదమ్ములు త్వరగా ఇంటికి తిరిగి వచ్చారు. చెల్లి వంట చేస్తూ ఉండగా పెద్దన్నయ్య ఆమె దగ్గరకు వెళ్లి, చెల్లి, నిన్న ఆకుకూరలో ఏమి కలిపావు? దాని రుచి చాలా ప్రత్యేకంగా ఉంది అని అడిగాడు. చెల్లి మొదట మాట దాటవేయడానికి ప్రయత్నించింది. కాని పెద్దన్నయ్య పదే పదే అడగడంతో తన వేలు కోసుకుపోయిందని, కారే రక్తాన్ని ఆకుకూరలోనే కలిపిందని చెప్పింది. ఈ విషయం 6 అన్నదమ్ముల చెవులకు చేరగానే వారి ముఖ కవళికలు మారిపోయాయి. సాయంత్రం 7 అన్నదమ్ములు కలిసి కూర్చున్నప్పుడు పెద్దన్నయ్య మిగిలిన అన్నదమ్ములతో, ఆలోచించండి, చెల్లి రక్తం కొన్ని చుక్కలు ఇంత రుచిగా ఉంటే ఆమె మాంసం ఎంత రుచిగా ఉంటుందో అని అన్నాడు. మిగిలిన అన్నదమ్ములు కూడా ఈ క్రూరమైన ఆలోచనకు అంగీకరిస్తూ, అవును, చెల్లి మాంసం చాలా రుచిగా ఉంటుంది అని అన్నారు. అప్పుడు 6 అన్నదమ్ములకు చెల్లి మాంసం తినాలనే కోరిక పుట్టింది. కాని చిన్న తమ్ముడికి ఇది విని చాలా ఆందోళన కలిగింది. ఎవరైనా తమ ప్రియమైన వారి పట్ల ఇంత భయంకరమైన ఆలోచన ఎలా చేయగలరు?